హలో మామ, మీరైతే తమ్నేల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు ఏంటనేది. కాశ్మీర్ వర్సెస్ ఏపీ అంటే నేను ఏపీలో ఉన్న ఒక ప్లేయర్. స్ట్రాంగింగ్ కాదు, కాశ్మీర్ మొత్తం. కాశ్మీర్ని ఎలా కనిపెట్టానంటే సిఎస్ ఆడుతూ మైక్ ఉంటుంది కదా, ర్యాండమ్తో ఆడుతున్నాం మా టీంతో కాకుండా. అప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అందరినీ అడుగుతుంటే చాలామంది అయితే గుజరాత్, తమిళనాడు, చెన్నై అలా చెప్పారు, కానీ కాశ్మీర్ ఒక్కళ్ళే చెప్పారు, అదే ఈ బ్రో. గిల్డ్ చూస్తే కాశ్మీర్ మీద ఏదో పెట్టారన్నారు. అయితే కాశ్మీరే కదా బ్రో నువ్వు అయితే అంటే ఇంగ్లీష్ తనకి ఇంగ్లీష్ వచ్చు, సో నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. వెంటనే అయితే రూమ్ అయితే స్టార్ట్ చేసాం. మిగతాది ఏమైందో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ వెల్కమ్ టు శశాంక్ FF గేమింగ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో మామ, మనమైతే స్టార్ట్ చేసేద్దాం మ్యాచ్. సో వెంటనే ఇప్పుడు ఇంకా అపోనెంట్ కాశ్మీర్ బ్రో. కాశ్మీర్ ఎలా ఆడతారో తెలీదు, జమ్మూ అండ్ కాశ్మీర్ అసలే ఎలా ఆడతారో తెలీదు. 1 taps వచ్చన్నారు కాబట్టి లక్కీగా సెలెక్ట్ అయ్యాడు. చూద్దాం ఎలా ఆడతాడో కాశ్మీర్ బ్రో. మాకైతే ఫస్ట్ తిందాం మనం కూడా. ఇటు వస్తాడంట సిట్ అయిట పోలే, మధ్యలో వెళ్ళమ్మా బెటర్ అయితే మధ్య. కాశ్మీర్ బ్రో వచ్చేసి ఏంటి బ్రో, జంప్ ఇవ్వకూడదు బ్రో. నేను టప్ అని కొట్టేస్తా. జంప్స్ ఇవ్వకూడదు మామ. కాశ్మీర్ మామ నా ముందు జంప్ వేస్తే మామూలుగా కొట్టను, అది చెడిపోయి ఉంటుంది. కాశ్మీర్ దెబ్బకి ఏపీ అంటే ఒక్క దెబ్బలో తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏమో జంప్ ఇస్తుందో కొట్టేస్తున్నాడు ఏపీ వాళ్ళు. కొద్దిగా టఫ్ ఏపీ. మన తెలుగు వాళ్ళు సత్తా ఏంటో చూపిద్దాం. సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. బట్ మీరైతే ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మచ్చా. చూస్తుంటే ఏడు కాశ్మీర్ భయ్యా ఎక్కడా ఏం కనబట్టలే, మాయమైపోయాడు ఏంటి? ఎక్కడన్నా ఆయన నువ్వు స్వామి, ఎక్కడా బ్రో కాశ్మీర్ బ్రో? ఇంకా అద్దుకోండి గైస్, అద్దుకోండి. అలా వెళ్ళాడు. ఏంది బ్రో అలా ఓపెన్లో నడవకూడదు, గ్లో వాళ్ళు వేసుకుంటే వెళ్ళాలి కదా. బుర్ర పాడే షాట్ అయితే కొట్టే వుడ్ స్పీకర్తో అస్సలు తగ్గేదేలే మామ మనం అంటే. ఏంది ఇలా దారుణంగా ఆడుతున్నారు, ఎంత దారుణం. ఎలాగా ఇప్పుడన్నా కొట్టేద్దామా? కమాన్ బా, ఈ షార్ట్ కొట్టాలి గైస్. కాశ్మీర్ బ్రో అయితే 0లో పెట్టేస్తాం అనిపిస్తుంది నాకైతే కాశ్మీర్ని. ఏడి బ్రో కనబడి బ్రో, ఒక్క 1 tap నైస్ బ్రో. కొట్టు బ్రో ఒక్క బుల్లెట్. అబ్బా
డ్యామేజ్ అయితే ఇచ్చాడు మచ్చా. మనం అయితే తగ్గం డ్యామేజ్ ఇచ్చినా తనకి డ్యామేజ్ ఇచ్చాం. డబల్ టైప్లో అయితే లేపైపోతున్నాం మనం కూడా. సో ఇంకా డిజర్ట్ కూడా పడట్లే. ఇంకా నా హెల్త్ మొత్తం తీసారమ్మా. హెల్మెట్ పోయింది చచ్చా. అసలు ఒక్క చాపా ఏమన్నా కొట్టాడా? ఓ పక్కన మెడికిట్లే అయిపోయింది. అమ్మా సేఫ్ బతికిపోయినాయా. ఉప్దా వస్తా ఉన్నాం బ్రో. అటు వస్తున్నాడు. అర్థమైంది. ఏంటి ఇక్కడ ఉన్నాడా? ఏంది బ్రో చెప్పాలి కదా బ్రో. ఎక్కడున్నావు? లేదంటే టచ్ చెడిపోద్ది. మా జీరోలు అయితే ఓడిపోతున్నారు కాశ్మీర్ వాళ్ళు ఇంత దారుణంగా ఓడిపోతారు నాకు తెలియదమ్మా. కాశ్మీర్ 0 డ్యామేజే 316. ఏం లక్కీ నెంబర్లో 316 ఏంటి మామ. కాశ్మీర్ వాళ్ళు ఎంత దారుణంగా ఓడిపోతారంట మామ. కామెంట్ చేయండి మామ కింద. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరో కనిపెట్టండి మామ. కామెంట్ కూడా చెయ్యండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. ఇవాళ ఇది అప్లోడ్ చేస్తున్నాను. సారీ కమాన్ లెట్స్ గో. ఏడీడు ఎక్కడ ఏడేనా? కాశ్మీర్ బాబా నాన్న. కాశ్మీర్ ఓపెన్ నుంచి ఉంటే కొట్టేస్తాం మామ మేము. తెలుగు వాళ్ళు సత్తా నీకు తెలీదు. దా ఒక్క 1 ట్యాప్ తిన్. ఒక్క 1 ట్యాప్ తిన్. దా బయటికి రాలా పడిపోలు. బా ఏం పడట్లేదు బ్రో మనకి. చాచా దా తిన్. బా మనం గ్లోవాల్ వేయట్లే అంతలా. మనం కూడా అసలు తగ్గేదేలే. గ్లోవాల్స్ వేయం మనం. ఏం ఏడీనా? కాశ్మీర్ బాబురా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళతో ఆడదాం అనిపిస్తుంది. కామెంట్ చేయండి మీరే. నేనైతే మ్యాక్స్ తెలంగాణ వాళ్ళతోనే ఆడుతా. ఎందుకంటే తెలంగాణ బా ఇలా అదే మాట్లాడుతున్నాం కదా అలా ఎలా కొట్టేస్తావు బ్రో. చచ్చా ఇంత దారుణమా బ్రో. చాలా దారుణంగా కొట్టాడు కదా స్వామి. ఏమన్నా కొట్టాడా అసలు బుర్రపాడు. గన్స్ తీయకుండానే మొత్తం లోడౌట్లు అన్నీ కొనేసుకుంటాం. ఫస్ట్ లోడౌట్లు కొనుక్కొని గన్స్ తీస్తా. 2 వుడ్ పీకర్లా తీసేస్తే ఇంకా అంతే. మనం ఎప్పుడు చూసినా వుడ్ పీకర్ M1XX7 డిజెక్టికలే తీయాలి గైస్. మ్యాక్స్ అయ్యే తీయాలని కోరుకుందాం. ఇంకేమైనా తీయాలనుకోండి అది చాలా రేర్ కేస్. ఇప్పుడు కూడా కొట్టేస్తాడు అనిపిస్తుంది మచ్చా. ఒక్క మ్యాచ్ ఓడిపోతే మొత్తం భయం వేస్తుంది మచ్చా. కమాన్ బ్రో. ఎక్కడ దొంగ ఏంటి? జస్ట్ మిస్. సో అయిపోతావు బ్రో, అయిపోతావు. 1 బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు మచ్చా. ఎంత ట్రై చేసినా లాంగ్లో ఓపెన్లో కూర్చున్నా సరే కనెక్ట్ అవ్వలేదంటే ఇంత బాటుగా అని మనం అర్థం చేసుకోండి. మనం ఈ బ్రో కూడా కొట్టలేకపోతున్నాడు అంటే మనం అంత బాగా ఆడుతున్నామా లేదా? ఏం బ్రో పడ్డదా? బేడా కొట్టాం బ్రో. 34 68 అవ్వాలి. హెడ్. అందుకే ఓపెన్ గ్లోవల్ వేసుకోవాలి మామా. గ్లోవల్ వేసుకోవంటే ఎలాగా? నాకు తెలిసి 1లోనే కొట్టేస్తాం అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఆడుతున్నాం బ్రో. రా బ్రో. ఏం అవ్వట్లేదు. నీ గేమ్ ప్లే ఇంతేనా బ్రో? కమాన్ కొట్టు. కాశ్మీర్ పరువు తీసేస్తున్నావు నువ్వు. ఏపీని కాశ్మీర్లో రీసెంట్గా అయితే వార్ జరిగింది మామ. కాశ్మీర్లో చాలామంది చనిపోయారు. చాలా సాడ్. అది సాడ్ విషయం. బట్ కాశ్మీర్లో కూడా గేమ్స్ ఉంటారని తెలుసా? వాళ్ళు ఏంటి నెట్ లాగట్లే సరిగ్గా. కమోన్ లెట్స్ గో మామ. బ్రో ఎక్కడ ఉంటావు? ఇటు వస్తాడు అనుకుంటున్నాను గైస్. అంటే 1 టైప్ ప్లేయర్ అనుకున్నాం బ్రో. 1 టైప్ ప్లేయర్స్ అందరూ ఇటా వస్తారు. మ్యాక్స్ నాలాంటి వాళ్ళు. ఏంది బ్రో అంత ఓపెన్లో నుంచి ఉన్నావు? ఇప్పుడు కూడా ఈజీగా కొట్టాం మామ. ఈజీ పోయా. ఈజీ గైస్. సో కాశ్మీర్ అయితే కొట్టేసాం. నెక్స్ట్ ఇంకెవరితో ఆడాలో మీరే చెప్పండి మచ్చా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
కాశ్మీర్ వాళ్ళని అయితే మామూలుగా అవ్వట్లేదు కదా గైస్. సో కాశ్మీర్ వాళ్ళని అయితే 5-1లో ఒకటి ఒక్క రౌండ్ అనవసరంగా ఇచ్చామనిపించింది. అంటే తన గేమ్ ప్లే ఫస్ట్ అయితే ఓపీ గేమ్ ప్లే ఉంటుందని నేను ఆడా, తర్వాత తన గేమ్ ప్లే తగ్గిపోయింది. సో నేను కూడా గ్లోవల్ వేయడం ఆపేహా, గ్లోవల్ వేయకుండా కొడదామని అందుకు. సో నెక్స్ట్ అయితే తెలంగాణలో ఉన్న మన బ్రో కూడా రెడీ అయ్యాం. తెలంగాణ ద లెజెండ్ ఏడి భాస్కర్, ఏడు ఆఫ్లైన్ వెళ్ళాడా? యా, తెలంగాణ బ్రో కూడా వచ్చేసి రెడీ అయ్యారు. సో కాశ్మీర్ బ్రో రెడీ, కాశ్మీర్ బ్రో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నా. తెలంగాణ బ్రో అయితే రేపు వీడియో వచ్చేస్తుంది మామ, కన్ఫర్మ్ ఇవాళ సాయంత్రం లోపల ఆడతాం. ముందే చెప్పాను బ్రో ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అన్నాను. ఓకే బ్రో నేను సపోర్ట్ చేస్తా, తెలంగాణ వాళ్ళు సత్తా చూపిస్తాను నీకు అన్నాడు. సరే బ్రో చూద్దాం అన్నాను. సరే మామ, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రిలాక్స్ ప్లే అగైన్ మామా, మర్చిపోవద్దు మామ, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న కామెంట్ బటన్లో ఒక హార్ట్ సింబల్ అయితే వేయండి నా కోసం ప్లీజ్.